మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించును గాక. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని అనేక సార్లు మనము దాన్ని చదివాము. అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని గురించినటువంటి సందేశాలు మనం చాలా కోణాలలో మనం విన్నాం. అయితే ఈ రాత్రి ఈ వాక్య భాగాన్ని బట్టి ఈ రోజు మనము ప్రత్యేకమైనటువంటి కనువిప్పు కలిగే విధంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు అన్నాడు, మొట్టమొదటిగా ప్రారంభంలో ఆది తల్లిదండ్రులు చేసినప్పుడు, ఆదామా అవ్వా మీరిద్దరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అన్నాడు. అప్పుడు వారి ద్వారా సంతానం అభివృద్ధి చెందింది. భూమి దాదాపుగా నిండుతూ ఉంది. కానీ కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి మానవులు వారి యొక్క చెడుతనాన్ని చూసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు, ఎందుకు నేను నరులను సృష్టించానా అని. దేవుడు పశ్చాత్తాపడి, అది ఇలాంటి వారిని నేను భూమి మీద సృష్టించింది, ఇందుకొరకైనా నేను వారిని ప్రత్యేకంగా నా పోలికతో చేయబడింది అని చెప్పి ఆయన ఆ నోవహు కాలం కాడికి వచ్చేసరికి నోవహు ఒక్కడి కుటుంబాన్ని పరిశీలన చేస్తే ఆ తరం వారిలో ఆ కుటుంబం మాత్రమే నీతివంతులుగాను, దేవునికి భయపడేవారుగాను, యథార్థవంతులుగాను కనబడిన సందర్భం మనకు తెలుసు. అయితే ప్రియులారా, అప్పుడు అనుకున్నాడు వారిని మాత్రమే. రాత్రి దేవుని సేవకులు కూడా జ్ఞాపకం చేశారు, వారిని సిద్ధం చేశారు. ఆ తరువాత భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని వర్షము ద్వారా అనగా జల ప్రళయము ద్వారా నాశనము చేసినట్లు లేఖన భాగంలో చూస్తున్నాం. సరే, ఆ తర్వాత నోవహు కూడా దాదాపు కొన్ని నెలల పాటు వాడులో ఉన్నాడు. తర్వాత 6 నెలలు కనబడినప్పుడు బయటకు వచ్చాడు. తిరిగి మరలా నోవహుతో ఆనాడు ఆదాముతో పలికినటువంటి మాటే మరలా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అనేటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పిల్లల ఈ రాత్రికాల సమయంలో 33వ వార్షికోత్సవ వేడుకల్లో కూడుకునేటువంటి మనం ఎంతవరకు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము అభివృద్ధి పొందుతున్నాము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దాదాపుగా ఎవరు కూర్చున్నటువంటి వారికి ఈ ప్రారంభపు ప్రార్థన అనగా 30-32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు ఏమి ఎవరున్నటువంటి వారికి బహుశా తెలియకపోవచ్చు. పెద్దవారికి తెలుసు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి తెలుసు ఏ విధమైనటువంటి ప్రయాసంతో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సహవాస పక్షముగా, సంఘ పక్షముగా ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేశారు పూర్వీకులైనటువంటి వారికి తెలుసు. అయితే ప్రియులారా, ఆనాటి నుండి ఈనాటి వరకు సంవత్సరం వెంబడి సంవత్సరం ఎవరి తన కృపను మన ఎడలను, మన గ్రామం ఎడలను, మన కుటుంబాల ఎడలను దేవుడు కృపను విస్తరింపచేసి ఈ రోజున ఈ విధంగా మనం ఇలా కలుసుకొని ఉన్నాము అంటే అది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఇలా కూడుకున్నటువంటి వారు, ఈ విధంగా ఉండలేనటువంటి వారు, ఈ విధంగా దేవుని ఆరాధించడానికి అవకాశం లేనటువంటి వారు ఈ భూమండలం మీద చాలా మంది ఉన్నారు. ఆఖరికి సజీవులుగా కూడా లేనటువంటి వారు మన కళ్ళ ముందు చాలా మంది లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. సోదరుడా, సోదరి, అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను బ్రతికించాడు, ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఈ రాత్రి అవకాశం ఇచ్చాడు అనేటువంటి సంఘటన ఈ రాత్రి నీవు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు అంటున్నాడు, అయ్యలారా మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నా నామములో మీరు అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధిల్లాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మానవుడు ఎందుకు తయారు చేశాడు అంటే దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని, తనగా ఉండాలని, ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు, నియమించాడు. దేవుని ప్రణాళిక. అయితే శరీర రీతిగా ఒకవేళ ఆర్థిక పరంగా 32 సంవత్సరాల క్రితం గ్రామ పరిస్థితి ఎలాగుందో పెద్దవారికి తెలుసు. కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితులు, మందిరం కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వాసుల ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి దైవజనులు యేసురత్నమయ్య గారే గాని, శ్యామబాబాయ్ గారే గాని, సహవాసంలో ఉన్నటువంటి సేవకులే గాని అనేక పర్యాయ
స్వార్థ సభల విషయంలో కానీ అనేక సార్లు ఈ గ్రామాన్ని దర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సేవకులు అడుగు పెట్టిన ప్రాంతాలు, దేవుని సేవకులు ప్రార్థించినటువంటి ప్రాంతాలు, ఈ కొల్లటి గ్రామాల్లో దాదాపుగా చాలా ప్రాంతాలు ఈ రోజున దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. దాదాపుగా ఆ రోజుల్లో అన్ని కుటుంబాలు కూడా ఎవరి తాటాకిళ్ళు, ఎవరి కనీసం పెంకుటిల్లు కూడా లేనటువంటి పరిస్థితి. చాలా మంది ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా ఎవరి దూరి వంగుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితి మన పూర్వీకుల దినాల్లో. దేవుడు మనలను ప్రేమించాడు, దేవుడి సేవకుల ద్వారా ఆశీర్వాదాన్ని పంపించాడు. ఏదో ఒక రూపంలో కుటుంబంలో ఉన్నవారు దూరదేశం వెళ్ళిన కానివ్వండి, లేకపోతే చెరువుల విషయంలో కానివ్వండి, పొలాల విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఏ కారణము చేతనైనా కానీ దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి ఒక్కొక్కరిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ఈ రోజు ఒక్కొక్క ఇంట్లోనికి వెళ్తూ ఉంటే దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం చూస్తూ ఉంటే ఎవరి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు మాది పూర్వ గుడిసండి, ఈ రోజు ఎంత ఉన్నతమైన గృహం ఇచ్చాడండి. ఒకప్పుడు మా ఇంట్లో ఉండడానికి నివాస స్థలం లేదండి, ఈ రోజు ఒక అందమైనటువంటి గృహాన్ని ఇచ్చాడండి అని చెప్పుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మంచిదే, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, అన్ని విషయాలు వర్ధిల్లాలి, మంచిదే. అయితే ఈ రాత్రి ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గడిచినటువంటి 32వ వార్షికోత్సవ ఉద్యోగ సభల నుండి ఈ 33వ వార్షిక ఉద్యోగ సభలకు దాదాపుగా సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలంలో నీ ఒక్కసారి నీ జీవితాన్ని పునర్విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు, ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని సన్నిధిలో పాడుతున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తా ఉన్నావు? ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు? నీ ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా అభివృద్ధి చెందింది? శరీర రీత్యా, గృహాల విషయంలో, ఆర్థికంగా అన్ని విషయాలు నీవు అభివృద్ధి చెందావు, మంచిదే. కానీ ఆధ్యాత్మికంగా ఈ లోక యాత్ర ముగించుకుని వెళితే నీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ రోజున పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. పిల్లరా, ఈ రోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఆయన అన్నాడయ్యా, మీరు అభివృద్ధి పొందండి. పోయిన సంవత్సరం ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాను. పోయిన సంవత్సరం ఆ క్రమంలో మీటింగ్ పెట్టినప్పుడు అమలారా, ఒకవేళ మీకు ఏ సమస్య ఉన్నా, అయ్యారా మీకు ఏ సమస్య ఉన్నా మీరు ప్రార్థన చేయండి. ఇదిగో ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. మరలా వచ్చే సంవత్సరం ఒకవేళ మనందరము సజీవులుగా ఉండే, ప్రభు రాకడ ఆలస్యమైతే మనము మరలా కలుసుకుంటే మీరు ప్రార్థన చేసి చూడండి. దేవుడు మీ కుటుంబాల పట్ల, మీ ఆధ్యాత్మిక స్థితి విషయంలో ఆశీర్వాదం అనుభవించకపోతే అడగండి అని చెప్పి పోయిన సంవత్సరం వాక్యాన్ని అందిస్తూ మీతో మాట్లాడి వెళ్ళాను. ఎంతమంది గుర్తుందో మా? అయితే ఈ సమయంలో ఎంతవరకు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందారు? కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ అభివృద్ధి, నీ విశ్వాస అభివృద్ధి, ప్రార్థన అభివృద్ధి, దేవునితో పోరాడే విషయంలో అభివృద్ధి, ఏ విధంగా నీవు అభివృద్ధి కలిగి ఉన్నావు ఒకసారి మనం ఆలోచన చేద్దామా? గడిచినటువంటి సంవత్సర కాలం నుండి ఒక్కసారి నీ పరిస్థితిని పరిశీలన చేస్తే, గడిచిన సంవత్సర కాలం నుండి నీ కుటుంబ పరిస్థితిని పరిశీలన చేస్తే, నీ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితంలో నీవెంత వరకు నీవు అభివృద్ధి చెందావు అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. పిల్లరా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎంతవరకు నీ వాక్యాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నా? వాక్యం ద్వారా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటో చెప్పాను. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? దేవుడితో మాట్లాడుట. మరి వాక్యం చదవడం అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో మాట్లాడుట. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎంతవరకు ఆయనకు విధేయులుగా ఉంటున్నాం, ఎంతవరకు ఆయనకు లోబడుతున్నాం, ఎంతవరకు ఆయనకు సమయాన్ని కేటాయించి ఆయనకు ప్రాధాన్యతనిచ్చి దేవుడితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా జీవితంలో వాక్య ధ్యానంలో నేనెంతవరకు నేను అభివృద్ధి చెందాను? వాక్యము చదివే విషయంలో నేను ఎంతవరకు అభివృద్ధి చెందాను?
గడిచినటువంటి సంవత్సర కాలంలో రోజుకు ఒక అధ్యాయం చదివేదాను. సరే, మంచిదే. ఈ సంవత్సర కాలంలో నీవు ఎంతవరకు వాక్యం చదివే విషయంలో ఆ అధ్యాయాలు పెంచుకుంటూ వచ్చావు? ఆలోచన చేశారా ఈ రోజైనా? మేము ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుని వెళ్ళిపోతామండి. ఒకే, మంచి కాదని నేను అనట్లేదు, కానీ నీ ఆధ్యాత్మిక విషయంలో, నీ అభివృద్ధి విషయంలో, నీ ఎదుగుదల విషయంలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్తున్నావు, మంచిదే. అయితే ఇంకా ఖాళీ సమయం దొరికినప్పుడు ఇంకా మరలా దేవుని వాక్యాన్ని ఎంతవరకు నీవు చదువుతున్నావు? చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు అందులో కొత్త సంగతులు ఏమైనా నీవు గ్రహించగలుగుతున్నావా? లేక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఏమైనా కొత్త సంగతులను నీవు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవా నీవు ఈరోజు నీవు నాతో మాట్లాడావయ్యా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని ఎంతవరకు మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందడానికి సిద్ధపడుతూ ఉన్నాము? ఇంకొకటి మాట జ్ఞాపకం చేస్తాను. నీవు చదివినది, నేర్చుకున్నది ఒకవేళ ఎవరితోనైనా ఏనాడైనా పంచుకున్నావా? చదువుకున్నది, విన్నది ఏదైనా నీ ఇరుగు పొరుగు వారితో ఖాళీ సమయం దొరికితే ఆ ఎరుగు మీద, ఈ ఇంట్లో ఎక్కడో చోట కాస్త సమయాన్ని గడుపుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా మన స్నేహితులకు కానీ, మన బంధువులకు కానీ, మన గ్రామంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి కానీ ఎప్పుడైనా మనము ఆ వాక్యాన్ని గురించినటువంటి సంభాషణ ఎప్పుడైనా మనం చేస్తామా? చేస్తే మంచిది. చేయకపోతే దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు కానీ నీ ఆత్మ వర్ధిల్లట్లేదు. కాబట్టి సమయంలో దేవుని వాక్యాన్ని గురించినటువంటి మనం నీ వాక్యము చదివే విషయంలో ఎంతవరకు దేవునికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదివిన తర్వాత దాన్ని అన్వయించుకుంటున్నావు, కొత్త సంగతులు తెలుసుకుంటున్నావు అన్న మాత్రమే కాదు, కానీ నీవు చదివినటువంటి, గ్రహించినటువంటి విషయాన్ని ఎంత మందితో నీవు పంచుకుంటున్నావు? పనికిరాని విషయం అయితే ఎంత చక్కగా చెప్తాం. ఒక సీరియల్ విషయం కానీ, ఒక సినిమా విషయం కానీ, ఇంకా లేదైనా ఇంకా ఏదైనా విషయాలు కానీ ఎవరిని ఎంత దారుణంగా అవతల వ్యక్తికి అవసరమైతే నటించి అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్తామే. సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, తను చేసినటువంటి మేలులు నీవు నీ తోటి వారికి సాక్ష్యం చెప్పలేకపోతున్నావు అంటే నీ జీవితాన్ని గురించి దేవుడు ఏమనుకోవాలి? నీ జీవితం పట్ల దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఏ విధంగా నిన్ను బట్టి సంతోషించాలి? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. రెండవదిగా నీ ప్రార్థన జీవితం. ప్రార్థనలో ఎంత సమయం నీవు గడుపుతున్నావు? ప్రార్థనలో ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? ప్రార్థనలో దేవుడితో సహవాసం చేయడం కొరకై ఎంత సమయాన్ని నీవు కేటాయిస్తూ ఉన్నావు? ఏమైనా సమయాన్ని పెంచారా? ఎవరైనా సమయాన్ని పెంచారా? లేక ఉన్న సమయాన్ని కూడా కోల్పోయారా? అమ్మలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఎంతవరకు పెరుగుతుంది మనకి? దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపే అనుభవం మనకు, మన కుటుంబాలకు ఎంతవరకు ఉన్నది? మన ప్రార్థనే మన కుటుంబాలకు కంచె, మన కుటుంబాలకు ప్రార్థనే కాపుదల. ఏ తల్లి అయితే కుటుంబం కొరకు కన్నీరు కారుస్తుందో, ఏ తండ్రి అయితే తన బిడ్డల కొరకు కన్నీరు కారుస్తాడో ఆ కుటుంబంలోనికి శోధన రావడానికి సాతానుడు భయపడతా ఉంటాడు. అయితే ఈ సమయంలో నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? ఏనాడైనా నీ ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ తోటి వారు ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉంటే, ఒకవేళ ప్రార్థన చేయడం రాని వారు ఉంటే, అమ్మగారు రండి, అక్క రండి, సోదరుడు రండి అని ఏనాడైనా ఒకవేళ దేవుడి సన్నిధిలో కానీ కుటుంబంలో కానీ ఒకరిద్దరుగా కలిసి ప్రార్థన చేసే అనుభవం ఎంతవరకు ఉంది? ఎప్పుడైనా అలా ప్రార్థన చేశామా? నా మట్టుకు నేను ఒక్కరిని చేసుకుంటే సరిపోతుందా? మన మట్టుకు మనం ఒక్కరినే చేసుకుంటే సరిపోతుందా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వాక్య ధ్యానం విషయంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నావు? నీ ప్రార్థన జీవితంలో నీవు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నావు? ప్రార్థనలో
వారికి ఎంతవరకు నీవు సహవాసంలో అభివృద్ధి చెందుతున్నావు? అంత మాత్రమే కాదు కానీ ఇతరుల కొరకు, ఇతరుల రక్షణ కొరకు ఎంతవరకు నీవు ప్రార్థనలో భారభరితంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఇతరుల క్షేమము కొరకు ఎంతవరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎవరైనా ఆలోచన చేశారా? మన ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళకి రక్షణ లేకపోవచ్చు, లేక మన ఇంటి పక్కన ఉన్నవారు రక్షణ పొందకుండా ఉన్నవారు ఉండొచ్చు, మన ఇంటి వెనకవారు, లేకపోతే మనం చదువుకునే స్థలాల్లో, మన ఉద్యోగం చేసే స్థలాల్లో, మనం పనులు చేసేటువంటి స్థలాల్లో, మన గ్రామంలో రక్షణ పొందకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఏనాడైనా ప్రభువా ఆ కుటుంబంతో మాట్లాడిన ఆయన, ఆ కుటుంబాన్ని ఆకర్షించిన ఆయన, ఆ కుటుంబాన్ని రక్షించిన ఆయన, ఆ కుటుంబాన్ని నిన్ను తెలిసిన వారికి చెయ్యిన ఆయన అని ఏనాడైనా భారం కలిగి ప్రార్థన చేసావా సోదరి? ఈనాడైనా ప్రార్థన చేసావా సోదరుడా? దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు పిల్లరా అంత మాత్రమే కాదు కానీ విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనం, క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుని పనిలో మనకు పాలిభాగస్తులుగా ఉండేటువంటి ఆ సమయం ఏదైనా వచ్చిందా ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. అంటే దేవుని పనిలో ఏమైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఎక్కడైనా సరే నీకు దేవుడు అవకాశం ఇచ్చి, అది పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, సాక్ష్యం ద్వారా కానీ, లేకపోతే ఏ కారణం చేతనైనా దేవుని పనిలో పాలు పంపులు పొందే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నావా? మనం అనుకుంటాం నాకెక్కడ వస్తుందండి అవకాశం, నన్ను ఎవరు పిలుస్తారండి, స్టేజ్ మీదకి పిలుస్తున్నాను, ఎవరైనా వాక్యం చెప్పమంటారా చెప్పడానికి అని అనుకోవచ్చు. మనం నలుగురు కలిసి కూర్చున్నప్పుడు ఆ నలుగురులో నలుగురు బాధలు పంచుకుంటూ ఉంటారు. నా కుటుంబంలో ఈ బాధ అని ఒక సహోదరి చెప్తే, నా కుటుంబంలో నాకున్న బాధ ఇది అని ఇంకొక సహోదరి చెప్తాది. ఇంకొక సహోదరి వారికి ఉన్న కష్టాలు, బాధలు ఒకరితో పంచుకుంటూ ఉంటారు కదా. అలాంటి సమయంలో అవునా, కష్టాలు లేని కుటుంబం లేదు, బాధలు లేని కుటుంబం లేదు. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన ప్రార్థించినప్పుడు ఎంతో మంది భక్తుల జీవితాల్లో కార్యాలు చేశాడు కదా. ఈ రోజు మన కుటుంబంలో కూడా కార్యాలు చేస్తాడు. రెండో ప్రార్థన చేద్దామని ఎంత మంది ఆ విధమైనటువంటి అనుభవం కలిగిన వారిగా ఉన్నారు. ఎప్పుడైనా చేసామంటారా? ఎలాంటి పని ఎప్పుడైనా చేసామంటారా? ఏదో ఒకరిద్దరు మాత్రమే కనబడుతూ ఉన్నారు, మిగతా వారు మాకెందుకులే, మీరు చెప్పడానికి వచ్చారు చెప్పేసి వెళ్ళిపోండి, మా తిప్పలే మేము పడతామన్నట్లుగా చూస్తున్నారు. పిల్లరా, ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చాడు అంటే అది దేవుని పనిలో ఏ పనైనా సరే నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం చేయాలంటే, ఒకవేళ దేవుని పని విషయంలో, దేవుని మందిర విషయంలో, సేవ విషయంలో ఏదైనా నీకు దేవుడు అవకాశం ఇస్తే, ప్రతి సంఘములోనూ పెద్దలు ఉంటారు, మన సంఘములో కూడా పెద్దలు ఉన్నారు. పెద్దలుగా ఉన్న వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయ్యా ఈ సంవత్సరం మీరు దేవుని మందిరాన్ని చక్కగా చూడండి అని, అవునా? స్త్రీల సమాజం వారికి అవకాశం ఇచ్చాడు. అయ్యా స్త్రీలరా, మీరు రక్షణ లేని వారికి, ప్రార్థన లేని వారికి ప్రార్థన నడిపించండి, నేర్పించండి అని మీకు అవకాశం ఇచ్చాడు. మరి పెద్దలుగా ఉన్నవారు, ఏమంటే విశ్వాసులైనటువంటి వారు, మీకు దేవుడు అవకాశం ఇస్తే అది సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, దేవుడు నాకు ఇచ్చిన ఇది గొప్ప భాగ్యం అని ఎంచి ఎంతవరకు దేవుడి సన్నిధిలో నమ్మకంగా మీకు ఇచ్చిన పనిని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. నేను కొన్ని చోట్ల వింటున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పెత్తనం చేస్తూ ఉన్నవారు,
దేవుని సొమ్మును బయట రకరకాలుగా వాటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నటువంటి వారి గురించి నేను విన్నాను. దేవుని పనిలో మనం నిర్లక్ష్యంగా ఉంటే, దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే ఖచ్చితంగా దేవుని శాపానికి లేక దేవుని ఉగ్రతకు మనము లోనవుతాం. అందుకే ప్రియులారా, మీ అందరికీ చేతులెత్తి మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు నీకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చాడా? మంచిగా సాక్ష్యం చెప్పు. దేవుడు నీకు సంఘానికి పెద్దగా నియమించాడా? ఒక మంచి పని చేయి. అంతేగాని దేవుని పనిని నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని పనిని నీవు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. అయితే పిల్లరా, ఈ రోజున ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. సంఘములో ఉన్నటువంటి మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవలసినటువంటి మనము, నేటి క్రైస్తవ సంఘం ఎలా ఉంది అని అంటే, సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు సంఘములో లేవు. ఎంతసేపు కూడా ఒకే మందిరానికి వెళతాం, పక్క పక్కనే కూర్చుంటాం, కానీ మాట్లాడుతాం. ఒకే మందిరంలోకి వెళ్తాం, ఒకే స్థలంలో ఆరాధన చేస్తాం, ఒకే దేవుణ్ణి ప్రార్థన చేస్తాం, కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటే మనలను మనం వాక్యము ద్వారా, ఒకవేళ ఏదైనా విభేదాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఎంతవరకు నీవు ప్రయత్నం చేస్తున్నా. చాలా సందర్భాల్లో మనం అనుకుంటున్న మాటలు ఏంటంటే, చచ్చిపోయినా కానీ వాడిని నేను క్షమించనండి అంటారు కదా. అంటే అంత ఉక్రోషం, అంత పగ, అంత ద్వేషం ఎందుకు వస్తుంది? ద్వేషానికి కారకుడు, పగకు కారకుడు, అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అంటే మనం ఆ క్రియలు చేస్తున్నామంటే మనం ఎవరు? ఆయన సంతానమే. అయితే పిల్లరా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అక్కడ అన్నాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఈరోజు మనం ఆలోచన చేస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొందండి. నీ విశ్వాస జీవితంలో ఒకవేళ శోధనలు వచ్చాయా, గడిచిన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఒకవేళ ఆలోచన చేస్తే కష్టాలు వచ్చాయా, బాధలు వచ్చాయా, నిందలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, ఎన్ని వచ్చినా సరే నీ అభివృద్ధి ఏ విధంగా ఉన్నది? విశ్వాసములో నీవు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నావు? కొన్ని విషయాలు దేవుడు కోరుకునేటువంటి అభివృద్ధిని, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, మొట్టమొదటిగా పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక, పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి సహాయం చేయడమా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రాత్రి ఏ ఏ విషయాల్లో నీవు అభివృద్ధి పొందాలి? నీ వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజు మనం ఆలోచన చేసాం. ప్రార్థనలో ఎలా ఉన్నావో చెప్పాను, వాక్యంలో ఎలా ఉండాలో చెప్పాను, ఎవరి సంబంధ బాంధవ్యాల్లో ఎలా ఉండాలో చెప్పాను. శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీవు ఏ విధంగా విశ్వాస జీవితంలో బలపడుతున్నావో, అభివృద్ధి పొందుతున్నావో, ఇలాగ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఈ రాత్రి నువ్వు ఏ విషయాలు అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే ఇక్కడ అన్నాడు. పేతురు భక్తుడి ద్వారా మాట్లాడుతూ, అయ్యలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. కృపలో, జ్ఞానములో మనము అభివృద్ధి పొందాలి. ఈ రోజున దేవుడి కృప మన మీద విస్తరించి ఉంది. నేటి క్రైస్తవ సంఘం అనేక రకరకాలైనటువంటి వింతలు వినోదాలు చేస్తూ,
రకరకాల కొత్త పోకడలను రకరకాలుగా ప్రయాణం చేస్తున్నటువంటి నేటి క్రైస్తవ సంఘం మీద దేవుని కృప హెచ్చుగా ఉన్నది కాబట్టి అందరి ఆటలు సాగుతున్నాయి. ఒకవేళ ఆనాడే అననీయ సభ్యుల కాలంలోనికి మనం వెళ్తే, ఒకవేళ ఆ విధంగా కనుక మనం ఉంటే, అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేశారు వాళ్ళు? అమ్మా ఇల్లు వాళ్ళదే, అమ్ముకున్నది వాళ్ళే, ఆ పొలం వాళ్ళదే, నాకు ఇంత కావాలని ఆయన ఒక మాట అంటే సరిపోను. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు భార్యాభర్తలు కూడా ఏక మనస్సుతో కలిసి ప్రార్థన చేసే విషయంలో ఉండదండి ఏక మనస్సు. దేవుని ఆరాధించే విషయంలో ఏక మనసు ఉండదండి. మోసం చేసే విషయంలో ఏక మనసు ఉంటుంది. పరమోడిని పాడు చేద్దామా? ఏక మనసుతో పాడు చేస్తారు. పరమోడికి ఏదైనా వారికి లేనిపోయిన విషయాన్ని చెప్పి వాడి మనసును గందరగోళం చేద్దామా, లేకపోతే వాడి మీద నిందలు వేద్దామా, ఇలాంటి విషయాల్లో ఏక మనసుతో పని చేస్తారు. కానీ ఇది ఆ సహోదరు కొరకు ప్రార్థన చేస్తాం, ఆ సోదరుని కొరకు ప్రార్థన చేద్దాం, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, మనందరం ఏక మనసుతో ఉందాం, కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆలోచన ప్రార్థించే విషయంలో కనబడట్లేదు. ఈ భార్య భర్తలు ఏం చేశారు తెలుసా? పొలం అమ్ముకున్నారు. ఎందుకే అమ్మారా అంటే ఇంతకే అమ్మా, ఎందుకే అమ్మా. వెంటనే ఏం జరిగింది? వెంటనే అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకవేళ నేటి క్రైస్తవ సంఘం అదే విధమైనటువంటి పరిస్థితుల్లో కనుక ఈ రోజుకి కూడా కలిగి ఉంటే ఎంతమంది ఉండేవాళ్ళం అండి? ఎంతమంది ఉంటాం? కనపడదామా మనం? రాలిపోతాం. కానీ దేవుడు తన కృపను మన ఎడల హెచ్చుగా చేశాడు. తన కృప మన ఎడల హెచ్చుగా చేశాడు కాబట్టి నీవు అబద్ధమాడు చేసిన దేవుడు నేను క్షమిస్తున్నాడు. ఏమంటే దొంగతనం చేసి వచ్చిన దేవుడు నేను చూస్తూ అయ్యో నా కుమారుడు నా కుమార్తె ఇదో రేపు మార్మల్స్ పొందదులే, ఈ రోజైనా మార్మల్స్ పొందదులని దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నీవు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా శిక్ష వెంటనే రాకపోవడం కారణం దేవుని కృప నీ పక్షంగా హెచ్చుగా ఉంది. ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఆయన కృపకు మనము నిర్లక్ష్యం చేస్తూ ఆయన కృపను నిరర్థకం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృప యందు మనము అభివృద్ధి పొందాలి. ప్రభువా నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప చేత నన్ను ఆశీర్వదించు, నీ కృప చేత నా కష్టము తొలగించు, నీ కృప చేత నాకున్న శోధన తొలగించు, నీ కృప చేత నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నీ కృప చేత నాకున్న రోగాన్ని తొలగించు. హిజ్కియా అదే ప్రార్థన చేశాడు. గోడ తట్టు తిరిగి అయ్యా నేను ఎన్నింటి పనులు చేశానో నీకు తెలుసు అయ్యా, కానీ అవన్నీ పక్కన పెట్టే కేవలము నీ కృప చేత నన్ను జ్ఞాపకము చేసుకుని అన్నాడు. అది రాత్రి కృపలో మనం ఎలాగ విస్తరించాలి, కృపలో మనం ఎలాగ వృద్ధి చెందాలి అంటే దేవుడు లేఖను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన కృప మీద మనం ఆధారపడి వారిగా ఉండాలి. కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటి అమ్మా? కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. ఈరోజు దేవుని వాక్యాన్ని బోధించడానికి కానీ, దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవడానికి కానీ, ఇలాగ కూర్చున్న దేవుని వాక్యాన్ని వినడానికి కానీ నీకు నాకు అవకాశం లేదు. ఈ రోజున మనం తండ్రి అని పిలుస్తున్నామంటే, కష్టం రాగానే తండ్రి నాయనా అబ్బా అని పిలుస్తున్నాము అనంటే, ఆయనను దేవుడిగా ఆరాధన చేస్తున్నాము అనంటే కేవలము శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు కాచిన అమూల్యమైనటువంటి రక్తాన్ని బట్టే తప్ప మరొక అవకాశం లేదు. ఇచ్చిన కృపను నీవెంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నావు? ఈ రాత్రి అన్నాడు కృపయందు మనం అభివృద్ధి పొందాలి, జ్ఞానవంతు మనం అభివృద్ధి పొందాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము
12వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవుగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగునే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అంటున్నాడు. ఈ తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు అంటే అక్కడ అన్నాడు ఏంటంట, మీరు మీ ఎడల ఎలాగున ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నారు. ఏ విషయంలో వర్ధిల్లుతున్నారు వీళ్ళు? ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు? ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు. ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు. ఈ రోజున మనం ఎంతవరకు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటే ఎంతవరకు మన తోటి వారిని ప్రేమిస్తున్నాం? ఎంతవరకు మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాం? ఎంతవరకు మన కుటుంబస్తులను మనం ప్రేమిస్తూ ఉన్నాం? ప్రేమలో మనం ఏ విధంగా అభివృద్ధి పొందుతున్నాం? పిల్లరా, మన అభివృద్ధి ఎక్కడతో కుంటుపడిపోతుంది? దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తా ఉంది. పౌలు గారి ద్వారా మాట్లాడుతూ, అయ్యలారా మీరు ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారయ్యా. ఎందుకు అభివృద్ధి పొందుతున్నారు? అక్కడ ప్రారంభంలో ఏం చెప్పాడన్నా, ఆయన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మనము తండ్రి అయిన దేవుని ఎదుట కాబట్టి మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనన్యమైనవిగా ఆయన యందు స్థిరపరచబడుటకై. మనం ఎందుకు ప్రేమలో అభివృద్ధి చెందాలి అంటే ఆయన తన పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకుని వచ్చినప్పుడు, ఆయన రాకడలో మనము కూడా ఎత్తబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము కలుసుకున్నప్పుడు, దేవుడు తన పరిశుద్ధమైనటువంటి ఆ తీర్పు దినాన నిన్ను నన్ను నిలవబెట్టినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేవారుగా నీవు నిలబడగలిగినటువంటి స్థాయి నీకుందా? దేవుడు అడుగుతాడు, అమ్మా నీ అత్తగారుని నీవెంతవరకు ప్రేమించావు? అమ్మా నీ కోడలని నీవెంతవరకు ప్రేమించావు? బయట వాళ్ళందరినీ ప్రేమిస్తామండి, ఇంట్లో తప్ప. ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి ఏదో ఒకటి దొరుకుతుంది తిట్టడానికి. ఇంట్లో వాళ్ళని చూసి చూసి మరి బోరు పడుతుందో ఏంటో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళ విషయంలో చాలా రకరకాలైనటువంటి మాటలు, నలుగురు తోడికోడలు ఉన్నా, ఏమండి అత్తాకోడలు ఉన్నా, లేకపోతే ఇలా రకరకాలుగా చూస్తే పిల్లలా కుటుంబాల్లో ప్రేమ కొదువుగా ఉన్నది. రేపొద్దున దేవుడి దగ్గర నిలబడినప్పుడు ఒకవేళ అత్తగారి స్థానంలోనే ఉంటే నేను అడుగుతాడు, అమ్మా నీ కోడలు ఎంతవరకు ప్రేమించావు? అనింద్యముగా పరిశుద్ధమైనటువంటి నిష్కపటమైనటువంటి మనస్సుతో నా కోడల విషయంలో నేను చాలా ప్రేమ కలిగి ఉన్నానండి అని చెప్తావా? ఒకవేళ చెప్పి తప్పించుకోగలవా? లేకపోతే అత్తగారి విషయంలో, అమ్మా నీ అత్తగారు వృద్ధాప్యంలో వచ్చాను కదా, ఎంతవరకు నీవు పరిచయం చేశావు? ఆమె వయసులో ఉన్నప్పుడు, నేను గర్భిణీగా ఉన్నప్పుడు నీకు ఎంతో సేవ చేసింది కదా, ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో వచ్చింది కదా, నీ అత్తగారిని ఎంతవరకు తల్లిలా ప్రేమించావు అని రేపు నేను అడిగితే దేవుడి సన్నిధిలో, అయ్యా నా అత్తగారిని తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నానని మాట మార్చి చెప్తావా? చెబితే అక్కడ కుదురుతుందా? అనింద్యముగా ఉండాలి అంటే ప్రేమలో నీవు వర్ధిల్లాలి. దేవుని సన్నిధి యోగ్యంగా నిలబడాలి అంటే నీవు ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. అన్ని విషయాల్లో అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మొట్టమొదటిగానే చెప్పాడు జ్ఞానంలో అభివృద్ధి పొందండి అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన కృపలో అభివృద్ధి పొందండి అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రేమలో అభివృద్ధి పొందండి అన్నాడు.
మనం ఎంతవరకు అభివృద్ధి పొందుతున్నాం? యవనస్తులైతే ప్రేమలో బాగా అభివృద్ధి చెందుతారు. ఏ ప్రేమ? కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి ప్రేమలో వారు అసలు ఇంకా అంత నువ్వు లేకపోతే నా ప్రాణమే లేదు అన్నట్టుగా, నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా కపట ప్రేమ నిర్ధనం నడుస్తుంది. అవసరాన్ని బట్టి మాట్లాడేటువంటి మాటలు నిర్ధనంలో వినబడుతున్నాయి. కానీ నీ కొరకు స్వచ్ఛముగా ప్రాణము పెట్టినటువంటి దేవుడి ప్రేమను మాత్రం నీవు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. పిల్లరా, మనం పాడుతూ ఉంటాం, తల్లిదండ్రుల కన్నా విన్న ప్రేమ, స్నేహితుల కంటే విన్నటువంటి ప్రేమ. ఆయన ప్రేమను మనము వర్ణించలేనిది. అయితే ఆ ప్రేమలో నీవెంతవరకు వర్ధిల్లుతున్నావు? ఈ తెస్సలోనిక సంఘం అంటుంది, వారు ప్రేమలో ఒకవేళ నిజంగా దేవుడే తన పరిశుద్ధత వచ్చినా కానీ ఎదురుగా ధైర్యంగా నిలబడగలిగినంత గొప్ప ప్రేమలో వారు అభివృద్ధి పొందినట్లుగా వాక్య భాగాలను చూస్తున్నాం. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం, చూడండి. అదే 4వ అధ్యాయం, తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అక్కడ అలాగుననే మాసిదోనియా అన్నంతటాను ఉన్న సహోదరులందరి మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలెననియు సంఘమునకు వెలుపలి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండా ఉండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పనుల జోలికి పోగా మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఏ విధంగా మనము నడుచుకోవాలో సంఘము వెలుపట కూడా చాలా మంది ఉన్నారు. ఈ గ్రామంలోనే ఎవరి సంఘము వెలుపట ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మరి వారికి ఎలాగో నీవు క్రీస్తు సువార్త ప్రకటిస్తావు? ఏ విధంగా దేవుడి గురించి వారికి తెలియజేస్తావు అంటే మొట్టమొదటిది ప్రేమ చూపించడం ద్వారా, ప్రేమ ద్వారా స్వార్థను పంచే విధంగా మనం ఉండాలి. అయితే ఇక్కడ అన్నాడు, మీరు ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారయ్యా అంటే ప్రేమ యందు మరి ఎక్కువగా మీరు అభివృద్ధి చెందుతున్నారయ్యా. మరి మన ప్రేమ ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? అసలు ప్రేమ విషయంలో మనం అభివృద్ధి చెందుతున్నామా? ప్రేమ విషయంలో మనం ఎంతవరకు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం? ప్రేమ సమస్త దోషములను, నీ తోటి సహోదరుడే, నీ తోటి సహోదరే తెలుసో తెలియక ఒక చిన్న మాట అంటే ఆ మాటనే పట్టించుకొని వేలాడుతూ సంబంధాలు పెంచుకుంటూ మాట్లాడుకోకుండా సంఘములో ఉండి దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఆ ప్రేమలో వర్ధిల్లడానికి బదులుగా ఆ ప్రేమలో విషబీజాన్ని నాటుకొని ద్వేషంగా మార్చుకొని ఎంతమంది ఎవరి ప్రేమలో విఫలమవుతూ ఉన్నారు. నీవు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటే సాధారణుడేమో ఆ విషబీజాన్ని జల్లి వెళ్ళిపోతూ ఉంటే నీవెంతవరకు నీ తోటి సహోదరులను సహోదరిను ప్రేమిస్తున్నావు? ప్రేమ కలిగి నడుచుకోనండి అన్నాడు. మనం నిజంగా ఎదుటి వారిని ప్రేమిస్తే పిల్లరా, ఆ ప్రేమ ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు నిజంగా మన ఎడల దోషము చేసినా ఏం చేస్తుందో తెలుసా? క్షమిస్తాను. పోన్లే, నా తమ్ముడే కదా, నా అన్నగారే కదా, లేకపోతే నాతో సహోదరే కదా, లేకపోతే తల్లి లాంటిదే కదా, తండ్రి లాంటి వాడే కదా. ప్రేమ లేకపోతే ఏమవుతుందా? నన్ను అంటాడా లేక నన్ను అంటుందా? ఏమవుతుందంటే ఇంకా అక్కడి నుంచి ఉక్రోషం, రోషం, రౌద్రం, కోపం అన్ని ఓడాక వచ్చేసి ఆఖరికి ఏం చేస్తుందంటే అది మందిరమా, దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థలమా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులు కూడుకునే స్థలమా అని కూడా లేకుండా ఒకరి మీద ఒకరు ద్వేషపూరితంగా ఉండేటువంటి పరిస్థితులకి తీసుకుని వెళ్తా ఉంది. అంటే పిల్లరా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట,
నీవు ప్రేమలో అభివృద్ధి పొందాలి. మొట్టమొదటిది ఏం చెప్పాను? కృపలో అభివృద్ధి పొందాలి, జ్ఞానములో అభివృద్ధి పొందాలి, ఇక్కడ మూడవదిగా ప్రేమలో అభివృద్ధి పొందాలి. నాలుగో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 25-26 వచనం. మరియు ఇచ్చి నమ్మకమును బట్టి మొదటి అధ్యాయము 25-26 వచనం చదువు. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందునందుకు నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలాదే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, అయ్యలారా మీరు విశ్వాసంలో అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతున్నారు. బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాల్లో, మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో ఎక్కువ సమయం ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారిగా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి గంటల తరబడి ప్రార్థన చేసి దేవుడి సహాయం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటారు. మంచిది. అయితే ఆ విశ్వాసంలో ఏమవ్వాలి అని లేఖనం జ్ఞాపకం చేస్తుందంటే అభివృద్ధి పొందాలి. నేటి క్రైస్తవ సంఘం ప్రారంభంలో మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అది కొన్ని రోజులు, కొన్ని నెలలో, లేక కొన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో బాగానే నడుస్తున్నారు. అభివృద్ధి చెందవలసిన దానికి బదులుగా, అంతకంతకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా ఉండడానికి బదులుగా, అంతకంతకు విశ్వాసములో బలపడి స్థిరమైనటువంటి పునాదిగా ఏర్పడేటువంటి వారిగా ఉండవలసిన దానికి బదులుగా ఏమవుతున్నారు తెలుసా? అంతకంతకు దిగజారిపోతా ఉన్నారు. విశ్వాసములో బలహీనులైపోతా ఉన్నారు. శోధన వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు. కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు. ప్రారంభంలో కష్టం వస్తే మందిరంలోకి వచ్చారు. ప్రారంభంలో కష్టం వస్తే 4 గోడల బట్టి తలుపేసుకుని రహస్యమందు చూసి నీ తండ్రికి ప్రార్థన చేశావు. కానీ ఇప్పుడేమైంది అయ్యారంటే ఆ రహస్యమందు చూసి తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళితే వారి మీద యుద్ధం ప్రకటించవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారనేటువంటి అలాంటి దృక్పథంతో నేటి క్రైస్తవ సంఘం విశ్వాసుల గుంపులో ఉన్నటువంటి వారు విశ్వాసములో అభివృద్ధి చెందవలసిన దానికి బదులుగా దిగజారిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, అయ్యలారా మీరు ఏ విషయంలో అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసములో మీరు అభివృద్ధి చెందాలి. విశ్వాసములో నీవు అభివృద్ధి చెందాలి. నీవు శారీరక రీత్యా, ఏమండి ఆర్థిక రీత్యా అన్ని విషయాల్లో ఒకప్పుడు పాకలో ఉండి ఈ రోజున బిల్డింగ్ లోకి వచ్చావు, ఒకప్పుడు బెంగళూరులో ఉండి ఈ రోజున బిల్డింగ్ లోకి వచ్చావు. ఆ అభివృద్ధి మంచిదే కాదని నేను చెప్పట్లేదు. అలా ఆశీర్వదించబడడం మంచిదే, వద్దని నేను చెప్పట్లేదు, అది మంచిదే. కానీ ఆధ్యాత్మికంగా నీ ఆత్మీయ క్షేమం కోరి ఏమంటే నీవు ప్రేమలో అభివృద్ధి పొందవలసిన వాడవై ఉన్నావు, ప్రేమలో అభివృద్ధి పొందవలసిన దానివై ఉన్నావు. అంటే అదే సమయంలో విశ్వాసంలో కూడా నీవు అభివృద్ధి చెందవలసిన దానివిగా ఉన్నావు. చెందడానికి నీవు ఇష్టపడుతున్నావా? విశ్వాసంలో నీవు అభివృద్ధి చెందడానికి నీవు ఇష్టపడుతున్నావా? పిల్లరా, ఈ రాత్రి దేవుడు మీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంలో నీవు అభివృద్ధి చెందితే, నేను ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పాను. ప్రార్థనలో సమయాన్ని గడపడానికి సమయాన్ని కేటాయిస్తావు. వాక్యం చదివే విషయంలో ఎవరి నీవు సమయాన్ని కేటాయిస్తావు. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. సంఘంలో సహోదర ప్రేమ కలిగి
విశ్వాసంలో అభివృద్ధి చెందడం కొరకే నువ్వు ప్రయత్నం చేస్తావు. ఒకవేళ విశ్వాసములు కనుక నీవు అభివృద్ధి చెందడానికి ఇష్టపడకపోతే ఆ పై చెప్పిన విషయాల్లో ఎందులోనూ కూడా నీవు పాలుపంపులు పొందుకోవడానికి ఇష్టపడవు. అయితే నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ చిన్న విషయం ఏంటి అని అంటే, ఆయన నడయ మీరు విశ్వాసములో అభివృద్ధి పొందాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడొకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా అమ్మా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు మిమ్మును హెచ్చరించుచున్నాను. పౌలు గారు మాట్లాడుతూ తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతూ ఆయన ఒక హెచ్చరికను జారీ చేస్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఆయన అన్నాడు, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో. మీరెలాగో నడిచి దేవుని సంతోషపరచవలెనో. ఏ విధంగా నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో. ఏ విధంగా నడుచుకోవాలి? నీ నడక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? ఇక్కడ అన్నాడు, మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. ఏమండి, అక్కడ పౌలు గారు అంటున్నాడు, మా వలన నేర్చుకొనిన అమ్మా ప్రకారముగా మీరు కూడా నడుచుకోవాలని. ఈ విషయంలో మిమ్మల్ని ఏం చేస్తానంటున్నా ఆయన, అంతకంతకు అభివృద్ధి పొందవలనని నేను వేడుకొనుచున్నాను. దేవుని సంతోషపెట్టే విషయంలో మనం అభివృద్ధి పొందాలి. దేవుని సంతోషపెట్టే విషయంలో నీవు అభివృద్ధి పొందాలి. దైవజనులు కొనాల యేసురత్నయ్య గారు మనందరి ఆత్మీయ క్షేమం కోరి మోకాళ్ళలోతు బురదలో ప్రయాణం చేయడానికి వీలు లేనటువంటి ఆ రోజుల్లో భుజం మీద కావిడి వేసుకొని ఆ కావిడిలో కావలసినటువంటి బియ్యము, ఉప్పు, పప్పు వేసుకొని ప్రాంతానికి వచ్చి స్వార్థ ప్రకటన చేసేవారు. ఈరోజు స్వార్థ ప్రకటించడానికి మేము వస్తే మీరు మాకు కావలసిన అన్ని వసతులు కూడా మీరు సిద్ధం చేస్తా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఆ రోజుల్లో ఎవ్వరు వారిని చేర్చుకునేవారు కాదు. ఎవరు చేర్చుకున్నా, ఎవరు చేర్చుకోకపోయినా దేవుని సన్నిధిలో వచ్చి అమలారా మారు మనసు పొందండి, ఒక లాంతర పట్టుకొని అయ్యలారా మారు మనసు పొందండి వీధిలో కూట ఏర్పాటు చేసి కంజీలు వాయిస్తూ ఆ డ్రమ్ము కొడుతూ పాటలు పాడి దేవుని స్తుతించి రక్షణ పొందండి అని స్వార్థ ప్రకటిస్తే ఆ రోజుల్లో కొంతమంది రక్షణ పొందారు. ఆ అయ్యగారు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? దానియేలు అయ్యగారి దగ్గర ఆయన మారు మనస్సు పొందారు. ఆయన దగ్గర మారు మనస్సు పొందినప్పటి నుండి విశ్వాస జీవితంలో, ప్రేమ విషయములో, జ్ఞానము విషయములో, కృప విషయంలో రోజు రోజుకి కూడా ఆయన అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఏ విధమైనటువంటి ఏ స్థాయిలోనికి ఆయన అభివృద్ధి చెందారు అని అంటే, ఒకసారి ఆయన ఆత్మీయ తండ్రి దానియేలు గారు ఒక సాక్ష్యం చెప్పాడు ఆయన గురించి. ఏమని చెప్పారో తెలుసా? ఇదిగో ఒక చిన్న యేసుక్రీస్తు. ఎవరంట? చిన్న యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎలా ఉంటారో మనం కళ్ళారా చూడలేదు, కానీ వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆయన ప్రేమను మనం తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఉంటే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఇదిగో మారుమూల గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ లో, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతంలో, ఇదిగో దుప్పగడప అనేటువంటి ఆ చిన్న ప్రాంతంలో కోనాల యేసు
యేసురత్నం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనను చూస్తే, ఆయన దగ్గరికి వెళితే ఎలాగో ప్రేమిస్తాడో మనకు తెలుసు, ఎలాగో మనకి ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నాడో కనబడుతుంది, ఆయన ఏ విధంగా విశ్వాసం అభివృద్ధి చెందుతున్నాడో కనబడుతుంది, ఆయన ఏ విధంగా దేవుణ్ణి సంతోషపెడుతున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక చిన్న యేసుక్రీస్తు ప్రభువు అనే కోణాల యేసురత్నం గారు ఉన్నారు అని ఎవరు చెప్పారు తెలుసా? తన ఆత్మీయ తండ్రి దానియేలు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. పిల్లరా, ఈరోజు నీ గురించి నా గురించి ఎలాంటి సాక్ష్యం ఉందా? ఈరోజు మన గురించి ఎలాంటి సాక్ష్యం ఉందా? మనం చూస్తుంటే అబ్బాచి ఇలాంటిదే వస్తుంది అన్నవారు ఉన్నారా? మనం చూస్తుంటే మరి ఎలాంటివాడా ఇక్కడ వచ్చింది అనేవారు ఉన్నారా? అదే నీ దగ్గర ఉన్నటువంటి పొందుకున్న సాక్ష్యం. ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నావు ఈ రాత్రి? దేవుడు నిన్ను అనేక సార్లు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సంఘ ఆరాధన ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, సంఘ సీఆర్ గారుల ద్వారా, ఎవరి అనేక స్థలాలలో అనేక రీతులుగా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటే, దేవుని హెచ్చరికను నీవు ఖాతరు చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావేమో. సోదరుడా, సోదరి, నీవు అభివృద్ధి చెందవలసిన విషయంలో అభివృద్ధి చెందకుండా నీ ఇష్టానుసారమైనటువంటి నీ సొంత విషయంలో అభివృద్ధి చెందాలని ఒకరు ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని దేవుడు మెచ్చాడు. ఆ విషయాన్ని దేవుడు మెచ్చాడు. అయితే ఇక్కడ అన్నాడు, ఏ విషయంలో అభివృద్ధి పొందాలని పౌలు గారు కోరుకుంటున్నాడు తెస్సలోనిక సంఘాన్ని అంటే ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటున్నాడు? ప్రభువుని సంతోషపెట్టే విషయంలో మీరు అభివృద్ధి పొందాలి. ప్రభువుని సంతోషపెట్టే విషయంలో, ఏ విషయంలో ప్రభు సంతోషపడతాడు? ఎలాంటి విషయంలో ప్రభు సంతోషపడతాడు? ఉదయం లేవగానే నీవు దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? ప్రభువా, నాకు లాగానే రాత్రి పండుకున్న వారు ఉదయాన్నే లేవకుండా ఎంతో మంది నిద్రలోనే పోయిన వారు ఉన్నారు. వారి వలె కాకుండా నన్ను కాపాడవయ్యా, నీకు స్తోత్రం అని ఉదయాన్నే లేచి దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయం లేచిన మొదలుకొని మరో రాత్రి గల సమయం వరకు నీ ప్రయాణాల్లో, పని పాటల్లో, ఉద్యోగాల్లో, నీ కష్టార్జితాల్లో అన్ని విషయాల్లో దేవుడు దీవించి క్షేమంగానే నిండుకు తీసుకుని వస్తే, ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రభువా ఈ రోజు నా పని పాటల్లో మీరు తోడుగా ఉన్నారయ్యా, కృతజ్ఞత మనస్సు నీకుందా? నీవు దేవుడిని సంతోషపెట్టేదానిగా, సంతోషపెట్టేవాడిగా ఉన్నావా? ఆ సంతోషపెట్టే విషయంలో నీవు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి. సమయాన్ని కేటాయించడంలో సమయాన్ని అభివృద్ధి చెందాలి. దేవుడిని సంతోషపెట్టే విషయంలో, అది వాక్యం చదువుల విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, ఎవరి నీ కష్టార్జనలో దేవుడికి ఎవరి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే విషయంలో కానీ, ఈలాగున నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి రోజును బట్టి ఎంతవరకు దేవుడిని సంతోషపెట్టేదానిగా, సంతోషపెట్టేవాడిగా నీవున్నావో ఈరోజు నీవు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనాంగమా, మూలవాక్యంలో ఆది కాండంలో దేవుడు నోవహుతో మాట్లాడుతూ ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు అభివృద్ధి పొందండి అన్నాడు. అభివృద్ధి పొందాలి. ఏ విషయంలో అభివృద్ధి పొందాలో ఇక్కడ దాదాపుగా ఒక 5 విషయాలు చెప్పాను. మనము దేవుని కృపలో అభివృద్ధి పొందాలి, దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి, దేవుని ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. అంత మాత్రమే కానీ దేవుని సంతోషపెట్టే విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందేవారిగా ఉండాలి అని దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రాత్రి విన్నటువంటి నీ జీవితంలో నేను ఇలాగా అభివృద్ధి పొందుతాను ఆయన, నేను అన్ని విషయాలు దేవుని సంతోషపరుస్తాను ఆయన అని ఒక తీర్మానం తీసుకుంటే, నీవున్న స్థలంలోనే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, ప్రభువా ఇక నుండి నేను అన్ని విషయాలు అభివృద్ధి పొందుతూ నిన్ను సంతోషపెట్టేదానిగా, నిన్ను సంతోషపరిచేవాడిగా నేను ఉంటాను నాయన అని దేవుడి సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.